ఊరి ప్రజలతో కొంతమందితో మాట్లాడబోతున్నాం. నిజంగా అనుకున్న స్థాయిలో ఇక్కడ పనులు అవుతున్నాయా, లేక మనం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయా? వాళ్ళనే పలకరించి చూద్దాం రండి. ఊరి కళ చూడాలంటే పారిశుద్ధ్యం ఎలా ఉందో చూడమని అంటుంటారు పెద్దలు. మామూలుగా మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ చూస్తున్నాం, పనులన్నీ ముగించుకుని వస్తున్న ప్రజలతో మాట్లాడబోతున్నాం. ఎట్లమ్మా, ఎట్లున్నావు? మంచిగుందావా? మంచిగా తల్లి ధనమ్మ. నన్నమ్మ, ఏం పని చేస్తావు? గ్రామ పంచాయతీలో పని చేస్తాం. ఎట్లుందమ్మా ఇక్కడ? మంచిగా ఉంది సార్. మేడం మా సార్ మంచోడు, దేవినాశ ఉంచోడు, మస్తు పనులు చేయిస్తాడు మా సారు. చాలా ఆదుకుంటాడు మా సారు. ఎవరికి అవసరం ఆదుకున్నాను. నిన్న ఎట్లా ఆదుకున్నారు చెప్పు. ఎట్లా అంటే ఊరికి ఈ పని చేస్తుంటే పనిలో పెట్టించిండు సార్ నన్ను. ఎవరికైనా పేదలకు ఆదుకుంటాడు మా సార్, మంచోడు. అంతకుముందు నీకు పని లేకుండేనా? ఇక పని ఉంది సార్, మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఇక నాకే చేయాలంటే మా సార్ నన్ను పెట్టించండి ఇంట్లో. అది అట్లా. నీ పేరేంది పెద్దయ్యా? రాములు నా పేరు. రాములు, ఏం చేస్తుంటారు? నేను స్వీపర్ పని చేస్తాను. స్వీపర్ పని. పొద్దున్న లేవగానే ఏంటి పని, డ్యూటీ ఏంటి? ఇదే పని చేస్తున్నాను. ఎట్లా మన ఊరు మంచిగా ఉండాలని చెప్పి ఎట్లా ప్లాన్ చేస్తారు? పొద్దున్న లేవగానే పొద్దున మంచిగా ఉండాలి, చెట్టు అన్ని మంచిగా ఉండాలని శుభ్రం చేస్తాం. ఎన్ని గంటలకు లేస్తావు పెద్దయ్య? పొద్దుగాల 6 గంటలకు. 6 గంటలకు లేచి రోడ్లు ఉడుచుకుంటూ కష్టమే కదా? కష్టమైన ఇష్టమే ఇంకా మన ఊరు కష్టమైన ఎట్లయినా చేయాలనుకుని చేస్తున్నాను. అది అది. మీరు, మీ పేరేందండి? నరసింహ. నరసింహ. మీరు ఇదే పనిలో ఉన్నారు. ఎన్ని గంటలకు అయిపోతుంది మీ పని రోజు? 11కి వెళ్ళి. ఇప్పుడు ఊరు మీరు వచ్చినాక, మీ సర్పంచ్ గారు వచ్చినాక మంచి మస్తు సాఫ్ అయిందా, లేకుంటే ఇంకా మంచి సాఫ్ చేయాలా? చేస్తున్నాం సార్. బాగా అయిందంటారు. మా సార్ మంచోడు. మంచోడు. రైట్ రైట్. ఇక్కడ ఎవరో వచ్చిండ్రు, సారీ అండి మిమ్మల్ని ఆపిన. మీ పేరేంటండి? నా పేరు అనంతం. అనంతం గారు, ఈ ఊరు వెల్లంకి ఎట్లా బాగుపడింది రాబోయే ఈ గత కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో? మా ఊరు సర్పంచ్ గారు ఆయన సొంతంగా సేవ చేయడంలో చాలా సొంతంగా ఆయన అభివృద్ధి చాలా వరకు చేస్తుండ్రు. ఏ సర్పంచ్ కూడా చేయలేదు గ్రామానికి. నాకు ఎట్లా అని చెప్పాలి? అందరూ అంటే మంచి మాటలు అందరూ చెప్తారు. మంచి మాటలు కాదు, చేతల మనిషి. చెప్పండి, ఏమేం చేశారు చెప్పండి. మాకు ఊర్లో అన్నిటికీ ప్రతి ఒక్క దానికి సదుపాయం చేసిండు. సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి. రోడ్లు లేకముందు ఎట్లుండే? రోడ్లు లేకముందుకు ఇట్లా ఎందుకుందండి? అంత దుమ్ము దుమ్ము మొత్తం. ఇవాళ ఏ గల్లీలకు పోయినా మొత్తం సీసీ రోడ్లే. ఇవాళ సర్పంచ్ చేసిందంటే ఎవరు కూడా చేయలేదు. ఆయన అంత కృషి చేసింది కాబట్టి మళ్ళీ కూడా ఆయనే వస్తాడు. మాకు గ్యారెంటీ ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు. మీరు పాపం వెళ్తుంటే మేము ఆధార్ కార్డు పట్టుకుని పనుల మీద బయలుదేరాలి. వెళ్ళండి హాయిగా. ఏమండి, నమస్తే, మీ పేరేందండి? మిరియాల రాములు. మిరియాల రాములు గారు, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వెల్లంకిలో ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి ఉంటుంది. 40 సంవత్సరాలు మీ ఊరిది? 40 సంవత్సరాలు కాదు, గత 5 ఏళ్లలో ఏం మార్పులు చూసారు చెప్పండి. ఈ సార్ వచ్చింది పంచాయత్ బోర్డు కట్టించిండు, రోడ్లు చేయించిండు. మొత్తం మీద ఇప్పుడు ఉన్న సర్పంచ్ కంటే ఈయన సూపర్. బాగా అన్ని ఇట్లలో కరెక్ట్ ఉంటాడు, కరెక్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ పనులు చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఆయన వస్తున్నారు. మీ పేరేంటండి? నమస్తే. ఆగిరెడ్డి గారు, ఎక్కడ పనుల మీద బయలుదేరుతున్నారు? ఇక్కడ మన ఊరికెళ్ళి వస్తున్నా. ఊరికెళ్ళి వస్తున్నారు. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. ఎట్లా మనకి నీళ్ళు అవి మంచిగా అందుతున్నాయా? ఎట్లా అన్ని అవకాశం. వ్యవసాయం ఎట్లా బాగుపడింది చెప్పండి ఈ గత 2-3 ఏళ్లలో? మంచిగానే బాగుపడుతుంది. ఇల్లు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేమైనా కష్టం వచ్చిందా? మీ సర్పంచ్ గారు చెప్పుకున్నారా? సర్పంచ్ వచ్చాక కొంచెం మాకు ఏ బాధ లేదు. అన్నిటికీ అందిస్తున్నాడు, ఏ దానికైనా. ఏం పంటలు పండిస్తారు ఇంతకీ? మేము పత్తి, వడ్లు. ఓకే, మీ పొలం చూడొచ్చా? వచ్చి చూడొచ్చు. వస్తాం, వచ్చి ఒక రోజు వచ్చి చూస్తాము మంచిగా. థ్యాంక్ యూ అండి, మీరు ఆగి సమాధానం చెప్పినందుకు. ఇక్కడ పెద్దమ్మతో మాట్లాడదాం. ఎట్లున్నా తల్లి? మంచిగానే ఉన్నావా పెద్దమ్మ? ఏంది ఈ ఊరు సర్పంచ్ పేరేంది తెలుసా? తెలుసు, మహేందర్ రెడ్డి. మంచిగా చేస్తుంటారా? మంచిగా చేస్తున్నా. ఏం చేస్తుండ్రు చెప్పండి. అన్ని చేస్తుండు. అన్ని అంటే ఎట్లా? ఊళ్ళే పనులు అన్ని చేస్తుండు. ఇప్పుడు పెద్దమ్మ ముందు ఊరు ఉండే పిల్లంకి, ఇప్పుడు ఉంది. అప్పటికి ఇప్పటికి ఏంది? ఇప్పుడే మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా అయింది. ఏమేమి చూసినావు చెప్పు, నీ కళ్ళతో నువ్వు అన్ని అవి చేసేది చూస్తానే మంచిగా. రోడ్లు పోస్తుండు, గ్రామ పంచాయతీ కట్టిండు. గ్రామ పంచాయతీ మంచిగా ఉందా? మంచిగా ఉంది. రైతు వేదికలు ఏమవుతుంది? అందరు కూర్చొని ఏం చేస్తారు ఆడ? మాట్లాడుకుంటారు, మీటింగ్ చేస్తారు. ఇంతకీ పెద్దమ్మ నువ్వేం పని చేస్తావు? నేనేం ఇంటికాడ కూర్చుంటా, తింటా, అంతే. ఏం పని లేదు. కానీ మంచిగా ఉందా ఇప్పుడు? గ్రామం హాయిగా ఉందా జీవితం? అది అది. అమ్మ, మీ పేరేందమ్మా? నా పేరు వినోదా. ఏంటి, ఎట్లుంది మీ ఊరు? ఎట్లుంది చెప్పు, 2 ముక్కలు చెప్పు మీ ఊరి గురించి. మా ఊరు మంచిగానే ఉంది. వెల్లంకిలో ఏంటి జరిగిన మంచి పనులు చెప్పమ్మా. మంచిగానే జరుగుతున్నాయి, మంచిగానే ఉంది. అన్ని సిసి రోడ్లు అవన్నీ మంచిగానే అవుతున్నాయి. ఓకే. నువ్వు పెద్దమ్మ, నీ పేరేమ్మా? నా పేరు ముచ్చమ్మ. చెప్పు పెద్దమ్మ. అన్ని చేస్తుండు మా సారు. ఇంకా ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలన్నా? నువ్వు పెద్దగా చెప్పకుంటే ఎట్లా చెప్పు. అన్ని చేసిండు, మంచిగా చేసిండు. ఇంకా ఆయనకు ఉన్నాయి పండుగలు చేసేవి, అన్ని చేసేవి ఉన్నాయి. శివుని పండుగ ఇవన్నీ చేస్తాడు. ఇంకా
చాలా ఉన్నాయి ఆయన కొన్ని చేస్తాను ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తే చేస్తారా మంచిగా ఇక్కడ చేస్తారు సంక్రాంతి మంచి మస్తు ముగ్గులు గిట్లు వేసి అంతా అన్ని ముగ్గులు వేస్తాం మా సార్ మంచోడు మాకు మంచిగా చేసిండు అంతే అంట ఆ, ఇక అది విషయం అనమాట. కొంతమంది ఊరు ప్రజలతో మాట్లాడాం. మంచోడు మా సర్పంచ్ మంచోడు అని చెప్తున్నారు. ఇక్కడ యూనిఫామ్ లో ఏం పని చేస్తారండి మీరు? గ్రామ పంచాయతీ డ్రైవర్ మీరు గ్రామ పంచాయతీ. ఎట్లుంది గ్రామ పంచాయతీ? మస్తు అలర్ట్ మోడ్ లో ఉన్నారా? అలర్ట్ మోడ్. మంచి పనులు అవుతున్నాయా? మంచి పనులు చేస్తున్నాం. లేట్ గా లేస్తారా పొద్దున జల్దీ ఉరుకుతారా? 5:30కి వచ్చేస్తాం. వచ్చేసి ఏం పని చేస్తారు? మా ఓల్డ్ డ్యూటీ పని అక్కడికి వెళ్ళిపోతాం. బాగుంది అయితే, హ్యాపీ. వెల్లంకి ఎట్లా బాగుపడింది లాస్ట్ ఫ్యూ డేస్ లో? అంటే మా ఒకసారి వచ్చినాకనే ఒక రోడ్లు వేయడం, రైతు వేదిక, శ్మశాన వాటిక, నర్సరీలు అండ్ మన పార్కులు వచ్చేసి అన్ని విధాలుగా మంచిగా. పార్కులు కూడా ఉన్నాయా? అరే చూడాలి పోయి, ఒకసారి పోయి పార్కులు చూపిస్తారా? ఎంత దూరంలో ఉన్నాయేంటి? ఇక్కడనే మేడం దగ్గరనే. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప భజనలు. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు? రేపు వెళ్తున్నాం స్వామి. స్వామి మంచిగా క్షేమంగా వెళ్ళి రావాలి. ఎట్లుంది ఊరు మీ ఊరు? మా ఊరు చాలా బాగుంది మేడం. ఇక్కడ గుడి గిడి ఉందా? ఉంది మేడం. భజనలు గిజనలు అవుతుంటాయా? అవుతుంటాయి. ఎట్లుంది మీ ఊరు కథ చెప్పండి. వెళ్ళంకి మా ఊరు మా సర్పంచ్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ జరిగింది స్వామి. ఇప్పుడు దాదాపు 75% సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి స్వామి. ఇప్పుడు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా చేయవలసినవి? చేయవలసిన ఏమి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదన్నా సమస్య ఉంటే వెంటనే స్పందించి అదైతే చేస్తున్నాడు స్వామి. నీ పేరేందమ్మా? అండాలు. అండాలు భలే పేరు. చేతులు పడాయి. నాకు కొడుకు లేరు, బిడ్డలు లేరు, ఇల్లు కూడా లేదు. నాకు పడతలేవు, పింఛన్ వస్తాయి 2 నెలలు అవుతుంది. ఇక్కడ ఈ రైతు వేదిక ఎట్లా వచ్చినావమ్మా? ఎందుకు వచ్చినావు? పింఛన్ కొరకు. పింఛన్ కొరకు వస్తుందా? టైంకి వస్తుందా? వస్తుంది కానీ చేతులు పడక దిగి వచ్చిన. నాకు ఎవరు లేరు ఇక. అంత మంచి జరుగుతుందమ్మా. అమ్మ నీ పేరేందమ్మా? ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ ఎట్లా వచ్చినావు? ఇక్కడ నీ గంటిలు మస్తున్నాయి ఇట్లా. మీ ఊరు మంచిగుందా? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. పెద్దమ్మ నీ పేరు? నా పేరు అండాలు. నీ పేరు కూడా అండాలా? ఎవరి పేరు కూడా అండాలు? ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే అండాలు. నాకు తొని తిరిగింది అమ్మ, కొడుకు చచ్చిపోయిండు, ఏం చేయము. పెద్దవాళ్ళు చాలా మంది కష్టం వేస్తారు అందరికి.